పాకిస్తాన్ ఆర్థిక వృద్ధి నానాటికి క్షీణించిపోతోంది. 1958 నుండి ఇప్పటి వరకు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏకంగా 24వ బెయిలౌట్లు ఇచ్చింది. అయినా కూడా పాకిస్తాన్ సరైన ఆర్థిక వృద్ధిని సాధించలేకపోతుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇండియాతో యుద్ధానికి దిగుతామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ నవ్వుల పాలవుతుంది. నిజాలు మాట్లాడుకుంటే పాకిస్తాన్ ఏ కొసాన కూడా ఇండియాకు పోటీ కానే కాదు. ఇండియాతో ఎందుకు కనీసం ఇండియాలో భాగమై ఓ 2 రాష్ట్రాలతో కూడా పాకిస్తాన్ పోటీ పడలేకపోతుంది. పాకిస్తాన్ జీడీపీ కంటే కూడా ఇండియాలోని మహారాష్ట్ర, తమిళనాడుల జీడీపీ అధికం. IMF తాజా డేటా ప్రకారం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ 2.6% వృద్ధి చెందింది. దాని జీడీపీ సుమారు $373.08 బిలియన్ ఉంది. రాజకీయ అస్థిరత, అధిక ద్రవ్యోల్బణం, పేలవమైన చెల్లింపుల బ్యాలెన్స్ వంటి పునరావృత సమస్యలు పాకిస్తాన్ వృద్ధిని తగ్గిస్తూనే ఉన్నాయి. అదే క్రమంలో భారతదేశ జీడీపీ దూసుకుపోయింది. పాకిస్తాన్ వృద్ధి కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ వృద్ధిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఇండియా ఒకటి. 2025 నాటికి భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి 6.4% వద్ద ఉంది. ప్రస్తుత ధరల వద్ద దేశ జీడీపీ $4 ట్రిలియన్ అధిగమించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడుల జీడీపీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ జీడీపీ కంటే ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి 42.67 లక్షల కోట్లు. ఇక తమిళనాడు జీఎస్డీపీ 31.55 లక్షల కోట్లు. మహారాష్ట్ర, తమిళనాడు రెండు కూడా భారీ పారిశ్రామికీకరణలతో దేశంలో కీలకమైన పారిశ్రామిక, ఆటోమేటివ్ కేంద్రాలుగా ఉన్నాయి. కాగా పాకిస్తాన్ ఆర్థిక సవాలు ఎదుర్కొంటున్నప్పటికీ రక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తూనే ఉంది.